మొన్న నవీన్ పట్నాయక్, ఇప్పుడు నితీష్ కుమార్, ఈయన బీజేపీకి అండగా ఉండి బీజేపీతో కలిసి ఇప్పుడు బయటకు వచ్చి విభేదాలు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం. ఒక రకంగా నితీష్ కుమార్ ఒక బలమైన అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతికిస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది? మరొకసారి ప్రత్యేక హోదా అంశం పదే పదే తెర మీదకు తీసుకురావడం బీజేపీని టార్గెట్ చేయడానికా, లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ నితీష్ కుమార్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన గతంలో చాలా కూటములకి సపోర్ట్ చేయడం, కూటములు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చంచలమైన మనసు కలిగిన వ్యక్తి అంటారు ఆయన అక్కడ ఎక్కువగా. మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్ చేయడం, ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ రివర్స్ అవ్వడం, హోదా గురించి మాట్లాడడం. ఏంటి ఆయన ప్లాన్? మోడీని ఇబ్బంది పెట్టడమా, లేదంటే నిజంగా ఇలా అడిగితే హోదా అంశంతో జేడీయూ బలపడుతుంది అనే ఆలోచన? అంటే నితీష్ కుమారు ఇక్కడ కావాలని చేస్తున్నదైతే కాదు ఇది. ఇది అంటే అతనికి బీజేపీతో శత్రుత్వం ఏం లేదు, లేదా బీజేపీ నుంచి బయటికేం రాలేదు. ఇంకోటి అక్కడ అతను కూటముల పరంగా అంటారా, అక్కడ ఉన్నటువంటి దాంట్లో నితీష్ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడు. అతను ఒకరితో ఉండాల్సింది. కాసేపు లాలూ ప్రసాద్తో జట్టు కట్టాడు, కాసేపు బీజేపీతో జట్టు కట్టాడు. అతనికి ఉన్న మనస్తత్వం ఏంటంటే బీజేపీతో కలిసి గెలిచి లాలూకు సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళి లాలూ సపోర్ట్తో ముఖ్యమంత్రి అవుతాడు. లాలూతో కలిసి వెళ్ళి పోటీ చేసి మళ్ళీ అందులో నుంచి చీల్చుకొచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అలాగా గత 20-25 ఏళ్ళ నుంచి ఆట ఆడుకుంటున్నాడు. ఈ ట్రిప్ విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకని? ఈ వంతెనలు కూలిపోవడాలు, ఈ వ్యవహారాలు. నేనేమైపోయిందంటే ఒకప్పుడు ఆటవిక రాజ్యం బీహార్ అన్నటువంటి దశ నుండి దాన్ని మార్పు చేసేటటువంటి దిశగా ప్రయత్నం ప్రారంభించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో అప్పట్లో ఏంటంటే ఆ సినిమాలో చూపెట్టినట్టు వాళ్ళని కిడ్నాప్లు, మర్డర్లు, దోచుకోవడాలు ఇట్లాంటి వ్యవహారాలకే నడిచేది. అక్కడ గ్యాంగ్స్టర్స్ వ్యవహారంతో నడిచేది బీహార్. దాని నుంచి దారికి తెచ్చి ప్రజలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికేటట్టు చేసుకొచ్చాడు. కాకపోతే ఏళ్ళు తరబడి ఉండిపోయేటప్పటికీ ప్రజల్లో ఒక రకమైనటువంటి చిరాకు ఏంటి అంటే, ఇవాళ మీరు చూస్తే గుంటూరు, విజయవాడలో సెంటరింగ్ పనిచేసేవాళ్ళు, ఆ తర్వాత బార్బర్ షాపులో పనిచేసేవాళ్ళు, ఇట్లాగా అనేక కుల వృత్తులు చేసే వాళ్ళల్లో అక్కడ వీళ్ళు ఆ కులం కూడా కాదు, వృత్తులు నేర్చుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఎక్కువ బీహార్లోనే ఉంటారు, బీహార్ నుంచి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో వీళ్ళు దొరుకుతున్నారు. ఇంకోటి మనోళ్ళు లోకల్ అయ్యేటప్పుడు కొన్ని బాదరబందీలు, భార్య పిల్లలు, వ్యవహారాలు, సెలవులు, వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు నెలంతా కూడా. ప్లస్ వాళ్ళకు రూమ్ అరేంజ్ చేస్తే చాలు. అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అసంతృప్తి సొంత రాష్ట్రంలో ఏమీ లేదని. ఎందుకు లేదు అక్కడ? రాజకీయ అస్థిరత ఎప్పుడు ప్రాబ్లం అక్కడ. అంటే అదొక గందరగోళం, ఘర్షణ వాతావరణం ఉండేటటువంటి చోట వెళ్ళి ఎవడు పెట్టుబడి పెడతాడు? ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఇటు లాలూ వాళ్ళకి డబ్బులు అడుగుతారు, ఇటు వీళ్ళకి డబ్బులు అడుగుతారు. అందుకని ఎవడు ఇండస్ట్రీలు పెట్టరు అక్కడ. ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇవి రాకపోవడం వలన దెబ్బతింటున్నాడు ఈయన. అందుకోసమని ఇప్పుడు కొత్త అది హోదా అన్నటువంటిది గతంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ హామీ, అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని. ఇప్పుడు అది నితీష్ కుమార్ దాన్ని స్ట్రెచ్ చేస్తుంది. ఏంటంటే ఇచ్చేసేయండి మీరు హోదా అని అంటలా, హోదా లేకపోతే హోదా ఆధారిత ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. హోదా అన్నది అప్పట్లో కూడా మనం డిబేట్ చేసుకున్నాం. బీహార్ ఏదో హోదా గురించి అంటున్నారంటే, వాళ్ళు అడుగుతున్న, వాళ్ళు ఇస్తానంటున్న హోదా, అక్కడ బీజేపీ ఇచ్చిన హామీ ఇచ్చిన హోదా డిఫరెంట్. అది స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ టైప్ ఆఫ్ హోదా, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఇచ్చేటటువంటి హోదా కాదు అక్కడ. ఇతనికి ఇప్పుడు కావాల్సింది ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ హోదా, ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున రావాలి, ఏదేదో హోదా సాధించారని చూపించాలి. కానీ బీహార్ హోదాకు అనుకూలమైన ఎలిజిబుల్ ప్రాంతం, ఎలిజిబుల్ రాష్ట్రంగా బీజేపీ గతంలో ఒప్పుకుందా, హామీ ఇచ్చింది అంటే? అందుకే డిమాండా? ఖచ్చితంగా. అంటే అక్కడ ఉన్నటువంటి పూర్ణెస్సే కాకుండా భౌగోళిక స్వరూపం రీత్యా కూడా అక్కడ పంటల తక్కువ, ఎక్కువ ఈ గందరగోళాలే ఉంటాయి అన్నమాట. భౌగోళికంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటుంది అది. అందుకోసమే కదా పనులకి ఇక్కడికి ఎందుకు వస్తారు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు ఎందుకు చేసుకోలేరు అక్కడ అంటే అది ఒక పెద్ద సమస్య. అందువలననే ఇందులో ఉన్నటువంటి 7 కండిషన్స్లో అది కూడా ఒకటి ఉంటుంది. అందుకు బీహార్ పనికి వస్తుంది. పేదరికం ఆధారంగా చూసుకున్న బీహారు, బెంగాలు, లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటి వాళ్ళు హోదాకు అర్హులు అవుతారు. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు, వనరులు తక్కువ ఉన్నాయి. వాస్తవంగా ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, జిఎస్టీ వాటా, ఈ జనాభా ప్రాతిపదికన ఈ షేర్ ప్రకారం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి.
వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం తక్కువ, వెళ్ళే ఆదాయం ఎక్కువ. 22-23 వేల కోట్లు పోతాయి. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి హోదా విషయంలో క్లారిటీ ఇవ్వలేనట్టుంది కదా. అంతకుముందు అన్నారేమో కానీ తర్వాత ప్యాకేజీల మీద నడిచింది కదా. ఇప్పుడు బీహార్ని ప్రత్యేకంగా ఎలా చూస్తారు? అదే అది మర్చిపోయి అది వదిలేసిన అధ్యాయం అని చెప్పిన బీజేపీ ఎందుకు హామీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో? దాన్ని ఇక్కడ ఇతను అడ్వాంటేజ్ మద్దతు కోసం ఏమన్నా హామీ ఇచ్చిందా? జేడీ గురించి కాదు, వాళ్ళుగా ఇచ్చారు హామీ, బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఏమంటాడు అతను. ఇంకోటి ఏంటంటే ఏదో కొత్తదనం చూపించకపోతే కష్టం అతనికి, ఎందుకంటే ఇప్పటికి ఒక వ్యతిరేకత ఉంది. ఇంకోటి ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది. పేరుకి పైకి కలిసి ఉన్న బీజేపీ లాస్ట్ ట్రిప్ అతన్ని దెబ్బ కొట్టబోయింది ఇది పాస్వాన్ ద్వారా. ఇప్పుడు కూడా పాస్వాన్ని ముందు పెట్టింది. అయితే ఈ దఫా అప్పర్ హ్యాండ్ జేడీయూదే. ఈ నేపథ్యంలో ఎదురయ్యేది మెయిన్ పాయింట్. దీన్ని తిరుగుబాటుగా ఎందుకు చూడకూడదు? నితీష్ కుమార్ బీజేపీ మీద తిరుగుబాటు చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? తిరుగుబాటు అంటే రిక్వెస్ట్ చేయడం కాదు, నువ్వు ఇవ్వకపోతే నేను మంత్రివర్గ ఇదే నేను ఉండను. ఇది రిక్వెస్టా డిమాండ్? ఏది రిక్వెస్ట్? హోదా ఇవ్వాలి, మాకు ఖచ్చితంగా ఇవ్వాలని వినతే కదా అడిగింది. లేకపోతే కనుక నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటే అది మీరు అన్నట్టు బెదిరింపు అవుతుంది. అట్లా అడగల. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ప్రస్తుతం ఏంటంటే భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాడు. ఇంకోటి వాళ్ళకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లోపు ఇది చూపించాలి. లేదంటే కనుక తేజస్వి యాదవ్ వాళ్ళు అదే రైట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అదే రైట్ చేస్తారు. అక్కడ ఏమైందంటే టోటల్ గా కూటమిగా వీళ్ళకే మెజారిటీ వచ్చింది, జేడీయూని బీజేపీ కూటమికి. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఇలా ముగ్గురికి కలిపి వచ్చింది అక్కడ, వాళ్ళకంటే ఎక్కువే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇది గనక సాధించకపోతే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారన్నది వీళ్ళ భయం. హోదా అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జేడీయూ ఇండివిజువల్ ఎదుగుదలకు ఒక సంకేతంగా కనిపించట్లేదు. ఆ రాజకీయాన్ని చేస్తున్నారా నితీష్ కుమార్? ఇండివిజువల్ ఉద్దేశంతో అయితే అనుకోవట్లేదు నేను. అప్పుడు ఏంటి, రేపు మళ్ళీ నేను అధికారంలోకి నాకు సింగల్గా ఇవ్వండి నేను వస్తానని చెప్పి మా కూటమికి అంటున్నాడు కదా. ప్లస్ ఇక్కడ కావాల్సిన పాయింట్ రైజ్ చేస్తున్నాడు అతను. అతను మెయిన్ ఎయిమ్ వల్ల ఎలక్షన్ లో ఎట్లా చేయగలనని. నితీష్ కుమార్ చేసిన రాజకీయమే కరెక్ట్ అని అనుకుంటే, ఒకవేళ తిరుగుబాటు కాదు వినతి అని అనుకుంటే, మద్దతుగానే ఉన్నారు బయటకు రాలేదని అనుకుంటే, అదే పని టీడీపీ ఎందుకు చేయకూడదు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండి ఎందుకు అడగకూడదు? అదే వినతి ఈయన ఎందుకు ఇవ్వకూడదు? బాబు వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఇస్తే మనకు కూడా వస్తుంది, ఇవ్వకపోతే రాదు. అడగకుండా వచ్చేస్తుందా? అంతే. అక్కడ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. అందులో రేపు 4 వెళ్తున్నారు కదా, అది చెప్తారు. నేను దాంట్లో ఏలు పెట్టినా ఏం మాట్లాడను, మీరు వాళ్ళకి ఇచ్చేటైతే మాకు కూడా ఇవ్వండి, ఇవ్వకపోతే ఇద్దరికి వద్దు అని చెప్తారు సార్. ఇద్దరికి ప్యాకేజీ అని ఇస్తారు. అదే ప్యాకేజీని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్యాకేజీ క్రింద సారి ఇస్తానంటే వీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, రచ్చ నడుస్తుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇది వైసీపీకి కానీ కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ కుమ్మక్క అయిపోయారు, లేకపోతే అమ్ముడు పోయారు, నిన్నెవరు అడిగారు, ఇప్పుడు క్రిందసారి మాట్లాడి ఇస్తారు. కాబట్టి ప్యాకేజీకి అయితే అంగీకరించకపోవచ్చు, ప్యాకేజీ కాకుండా హోదా ఇవ్వడం అది అంగీకరించకపోవచ్చు. అది తేడా. వాళ్ళు మాత్రం బీహార్ మాత్రం ప్యాకేజీ బదులు ఇదే హోదా బదులు ప్యాకేజీ అనే ఉంది, అది తేడా. నితీష్ కుమార్ ఈ పాయింట్ రేట్ చేయడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఒక అస్త్రం ఏమన్నా వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడే ఉందండి, ఇప్పుడు ఆయన జరగలేదు, ఎవడు పట్టించుకోలేదు. ఊరికి ఆ డైలాగ్ అయితే హోదాని ఎవరు క్షమించరు, ఇట్లాంటి ఇవన్నీ 5 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం. ఇప్పుడే 5 ఏళ్ల తర్వాత ఏముంటుంది మాట్లాడడానికి? అప్పటికి జనం ఎట్లా ఫీల్ అవుతారు ఈ హోదా అంశం, ఇవన్నీ దాన్ని బట్టి కదా. ఇప్పుడు హోదా అంశం బేసిస్ మీద క్రిందసారి ఎజెండా అన్నారు, ఫెయిల్ అయింది కదా, ఈ ట్రిప్ ఫెయిల్ అయింది కదా. ఏమైంది అక్కడ? అంటే చంద్రబాబుని టార్గెట్ చేయడానికి ఒక అస్త్రం వచ్చింది జగన్ చేతిలో కానీ అనుకోవడానికి ఏం లేదు. అప్పుడు 22 మంది ఉన్న, ఇప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావు 5 ఏళ్ళు అంటారు ఎవరికాళ్ళు. ఇవాళ రాజకీయం అంత ఫెయిర్గా లేదు కదా, లేదా ఫెయిర్గా చర్చిస్తున్నారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరైనా మారుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మారరు, అంతే. నవీన్ పట్నాయక్ లేదంటే నితీష్ కుమార్, జగన్ ముగ్గురు నిజంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటే బీజేపీకి ఇబ్బంది తప్పదా? ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలబడితే కనుక ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఉంటారా లేదా అనేది చూడాలి. అంటే ఆ స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది. 3 రాష్ట్రాలు హోదా పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నాయా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒరిస్సా చాలా వెనుకబడిన రాష్ట్రం, ఇటు వీళ్ళు వెనుకబడినటువంటి రాష్ట్రం బీహార్ అయినా సరే, మనం ఎదగాల్సిన టైంలో ఆగినటువంటి వాళ్ళు. అడగడంలో తప్పు లేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవ్వడం బిగిన్ చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇప్పుడు మన జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుకొచ్చారు లెక్క మన దాంట్లోనే ఇంటర్వ్యూలో. ఎందుకని చెప్పగలిగారు అంత డీటెయిల్డ్గా? ఏ రాష్ట్రాల పరిస్థితి ఏంటి, వస్తే సంతోషం, రావాలని కోరుకుందాం, కానీ ఇస్తారా అన్నదే మీమాంస. హోదాతో పాటు మరో అంశం కూడా, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు,
మన కూడా ఆయన ఏదో ఇంటర్వ్యూలో నేను ఆయనకి శిష్యుడిని ఏంటి అనేది సీరియస్ అయ్యాడు ఆయన, సమ ఉద్యమి యుద్ధం అని. కానీ నిన్న మంత్రి నారాయణ గారు చెప్పిన లెక్క చూస్తే మనకు అక్కడి నుంచి 9-10 షెడ్యూల్ ద్వారా రావాల్సిన 4,000 చిల్లర ఎంతో కోట్లు చెప్పారు ఆయన లెక్క. దాన్ని సాధించే విషయంలో బాబు గారు ఏం చేస్తారనేది, లేకపోతే అదే ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది. ఇక్కడ మన సమస్య ఏంటంటే 1,20,000 కోట్లు రావాలి మనకి మొత్తం. చీఫ్ అండ్ బెస్ట్ తీసేసిన 50,000 కోట్లకి తగ్గదు. అప్పుడు ఏదో ఎలక్ట్రికల్కి సంబంధించి విద్యుత్ సంబంధించి మనమే బాకీ ఉన్నాను, అప్పుడు కేసీఆర్ గారు ఏదో పాయింట్ రేజ్ చేశారు. అప్పుడు ఎలా లెక్కలు అడిగితే అదే ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. మీరే మాకు చాలా బకాయి ఉంది. వాళ్ళు ఆయననే డ్రామా ఏంటంటే మనకి కరెంట్ సప్లై మా స్టేట్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళకి కరెంటు కోతలు రాకుండా మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది, ఇది ఇప్పించారు వాళ్ళకి. అది ఎవరు జవాబుదారీ? కేంద్రం బలవంతంగా ఇప్పించింది మనతో, మీ దగ్గర ఎక్సెస్ ఉందట ఇవ్వమని. మనం ఇవ్వమంటే నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పింది, ఆర్డర్ వేసింది. ఆర్డర్ పాస్ చేసిన ద్వారా తీసుకున్నారు, వాడుకున్నారు. మరి డబ్బులు ఇచ్చేయాలి కదా. అదేమంటే సీలేరు పవర్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కదా, దాంట్లో నుంచి మాకు రావాలి వాటా, మాకు ఎదురు ఇవ్వాలని కూర్చున్నాడు ఆయన. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు విభజన ముందు, కాబట్టి దాన్ని రావాలని అది లెక్క కట్టి పంపిస్తాడు. ఆ లెక్కనైతే హైదరాబాద్లో నుంచి మనకి రావాలిగా వాటా, అందరికి రావాలిగా. ఎందుకు రాలేదు? వాళ్ళకి రావాల్సిందే ఆయన చెప్తాడు, పోవాల్సింది చెప్పడు ఆయన. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చర్చ అయితే లైన్లోకి వచ్చింది. రేవంత్ ఇస్తాడా చూడాలి. అంటే బాబు గారు రేవంత్ అని చర్చిస్తారా? కూర్చొని ఇద్దరు సీఎంలు మాట్లాడుతారు. రేవంత్ తన ఉనికి కోసం ఆంధ్రాకి ఏమీ ప్రయోజనం చేకూరనీయకుండా చూస్తాడు. ఎందుకంటే కేసీఆర్ అలా ప్రయోజనం చేకూరకుండా హీరో అయ్యాడు. రేవంత్ అయినా అంతే. కానీ కేసీఆర్ కి రేవంత్ కి తేడా చూపించుకోవద్దా? ఎట్లాగా? సేమ్ ఆయన చేసినట్టు నేను చేస్తానంటే ఏముంటది? తెలంగాణకు ఒరగబెట్టానని చూపెట్టాలి కానీ తెలంగాణని కంట్రోల్ చేసి తెలంగాణ నుంచి డబ్బులు పోనీయకుండా ఓ రకంగా మనకి దోచుకొచ్చాడు అనుకున్నటువంటి స్టేజ్, లేదా మనకి సాధించి పెట్టాడు కేసీఆర్ అన్నయ్యి, ఇచ్చేస్తానంటే అక్కడ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అంటే ప్రజలు అంత పట్టించుకుంటారా? ప్రతిపక్షం ఆ పాయింట్ రేజ్ చేయాలి. రేవంత్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అదే కదా ఆంధ్ర గురించి మాట్లాడుకొచ్చింది. ఇంకా కేసీఆర్ కుమ్మక్కయ్యాడు జగన్ అని మాట్లాడుకొచ్చాడు. మరి అట్లాంటిది ఎట్లా కుదురుద్ది? అంటే 10 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ఆంధ్ర మీద ద్వేషాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా? ఏ సీఎం వచ్చినా అక్కడ ద్వేషాన్ని ఇప్పుడు ఈయనేం పుట్టించడు కానీ ద్వేషాన్ని ఆపడం, దాన్ని సాల్వ్ చేసి ఆంధ్ర వాళ్ళు మనవాళ్ళే అంటే రేపు పొద్దున అదే సెంటిమెంట్తో వాళ్ళు వెళ్తారు, చూసారు ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టాడని. కాబట్టి వెనక ముందాడు. కానీ మరి దీనికి ఏంటి ముగింపు? ఇంకా ఆ బాకీ ఎవరు వసూలు చేయాలి? జగన్ వసూలు చేయక, చంద్రబాబు వసూలు చేయక ఇంకెవరు వసూలు చేస్తారు? ఎలా వస్తాయి రాష్ట్రానికి? ఫ్యూచర్లో కోర్టుకి వెళ్ళి కోర్టు ఆదేశాల మేరకు డబ్బులు బలవంతంగా తీసుకోవాలి. అవన్నీ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు. వాళ్ళు వేసిన కమిటీలు కూడా వృధా అయిపోయినాయి కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రత్యేక హోదా అంశం నిజంగా ఒక అస్త్రంగా మార్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నితీష్ కుమార్ రేజ్ చేసిన పాయింట్ అటు నరేంద్ర మోడీని, ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుని ఇరుకుని పెట్టడానికి ఉపయోగపడుతుందా? అక్కడ వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఇక్కడ ఈయన ఎందుకు, చంద్రబాబు గారు ఎందుకు మౌనంగా ఉండాలి కూటమిలో ఉండి? ఈ పాయింట్స్ అయితే చర్చకొస్తున్నాయి, చూద్దాం ఏం జరుగుతుంది.